ప్రజా కళాకారుడు ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ జాతీయ నాయకులు అమరజీవి జాకబ్ విగ్రహ ప్రతిష్టాపన కొరకు సోమవారం న్యూ అశోక్ థియేటర్ ముందు పార్టీలకు అతీతంగా సామూహిక శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఇఫ్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా కళాకారులు, కళాభిమానులు పాల్గొని జాకబ్ విగ్రహ ప్రతిష్టాపన కొరకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఇల్లాగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, అంబేద్కర్ సంఘం నాయకులు మైస రాజేష్, సాంస్కృతిక కళా విభాగం గాయకురాలు ఈదునూరి పద్మ, సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజులు మాట్లాడుతూ జాకబ్ కళారంగానికి, గోదావరికని పారిశ్రామిక ప్రాంత ప్రజలకు, కార్మిక వర్గానికి చేసిన సాంస్కృతిక సేవలను వారు కొనియాడారు. జాకబ్ ఈ ప్రాంత కళారంగానికి చేసిన సేవలు గుర్తించి ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం మంచి పరిణామమని వారన్నారు. జాకబ్ విగ్రహం ఏర్పాటుకు రామగుండం నగరపాలక సంస్థ పాలక వర్గాన్ని ఒప్పించి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జాకబ్ అన్న మన మధ్యలో లేకున్నా జాకబ్ అన్న ఒక విగ్రహం ఉండాలని చెప్పి దానికోసం కృషి చేసిన మీకందరికీ, ఈరోజు తనకు అభిమానం ఉండి వచ్చిన మీకందరికీ మా యూనియన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, కామ్రేడ్స్, బహుశా గోదావరి పట్టణంలో మొట్టమొదటిగా జనగాం అనే గ్రామం నుండి గోదావరి పట్టణం వరకు అంటేనే జాకబ్ సామాన్ అనేది గోదావరి పట్టణ ప్రజలందరికీ అరుణోదయ కావచ్చు. ప్రతి ఒక్క సంస్కృతి మండలికి వారు ఒక పెద్దన్నలాగా ఈ మా ప్రజానాట్య మండలే కాదు కానీ అందరూ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మొదటి తరంగా ఉన్నదానిలో జాకబ్ అన్న ఒకరు కాబట్టి ఆయనను స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ ఉండే విధంగా కళ కోసం కాదు ప్రజల కోసం అన్నట్టుగా ఆ కళాకారునికి ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి అందరూ కృషి చేసిన వారందరికీ దీన్ని స్మరించుకుంటూ ఒక కవికి ఇచ్చే అది మనం ఇక్కడ ఇస్తున్నందుకు వారికి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కూడా అందరికీ కూడా దానికి సహకరించిన వారందరికీ కూడా మా యూనియన్ నుంచి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ప్రజల కోసం అనేక పాటలు రాసి కార్మిక లోకాన్ని ఉత్తేజపరిచిన జాకబ్ అన్న లేకపోవడం చాలా బాధాకరం. జాకబ్ అన్న నేను చిన్న ఉన్నప్పటి నుంచి రామగుండంకి వాలీబాల్ ఆడడానికి వస్తుండే. అన్న మంచి స్పైకర్ కూడా. అన్న ఆట చూడడానికి నిజంగా ఆసక్తికరంగా చూస్తున్నాం. ఆట అయిన తర్వాత డి శంకర్ అని మా అన్న స్వర్గీయుడు మా ఇంటి దగ్గరకు వచ్చి, స్వామి అన్న లాకన్ బై జాకబ్ అన్న పాటలు పాడుతూ ఉంటే తెల్లారుతుండే దాదాపు. అటువంటి ప్రజాగాయకుడు ఈ కార్మికులకు మంచి పాటలు వినిపించి ఆయన లేకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా రాజ్యసభ ఎమ్మెల్యే గారు, కోరిడ మహాకాళ స్వామి గారు, సీనన్న గారు విగ్రహం ఏర్పాటు చేయాలంటే వెంటనే కౌన్సిల్ హోదా తీసుకొని చేయడం జరిగింది. తప్పకుండా జాకబ్ అన్న గాయకుడే కాకుండా మంచి ప్లేయర్ కూడా. అటువంటి నాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరం. జాకబ్ అన్న తన ఆశయాలు, లక్ష్యాలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా పాటలు రాయడం, పాడడం అన్నీ కూడా ప్రజలకు దగ్గరగా ఉండడము. ఇక్కడ త్రిమూర్తులుగా పేరొందినటువంటి మా స్వామి అన్న, లఖన్ అన్న, జాకబ్ అన్న వీళ్ళు ముగ్గురు ఏ ప్రోగ్రాం చేసినా, ఏ స్టేజ్ ఎక్కినా ప్రజలంతా కూడా అక్కడ నుండి కదలకుండా కూర్చున్నటువంటి వాళ్ళు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా కళాకారులు అందరము కళాకారులమే కాకుండా రాజకీయ నాయకులం కూడా గోదావరికి అని ఒక ప్రత్యేకత ఉంది. పార్టీలకు అతీతంగా అందరము అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబంలాగా కలిసి ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయం మనకు మొదటి నుండి ఉంది. కాబట్టే ఇవాళ మన జాకబ్ అన్న విగ్రహ ఆవిష్కరించడానికి ఏదైతే స్థలము మన ఎమ్మెల్యే గారు భూమి పూజ చేసుకోవడానికి చాలా సహకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ, ట్రేడ్ యూనియన్, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు మాదాసు రామూర్తి, పి శ్రీనివాస్, వేల్పుల నారాయణ, జిగురు రవీందర్, ఆర్ఎల్లి పోషం, మాదన మహేష్, గౌతమ్ గోవర్ధన్, కొండ సత్యనారాయణ, దాసరి రామస్వామి, గుర్ర తిరుపతి, వీరితో పాటు ఏఐటీయూసీ అర్జీవన్ బ్రాంచ్ ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొనగా ఈ కార్యక్రమానికి ఇఫ్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కన్నం లక్ష్మీనారాయణ వందన సమర్పణ చేశారు.